హలో అందరికీ, వెల్కమ్ టు టీఎస్పీఎస్సీ టీచర్. సో నిన్న కొన్ని క్వశ్చన్స్ పెట్టా కదా, జెండర్, డిసెబిలిటీస్ అండ్ సీనియర్ సిటిజన్స్ మీద. సో దానికి ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్, కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. సో నిన్న ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. Statement 1, it is a constitutional body set up in 1992. Chairperson is nominated by the central government. Among its 5 members, 2 members should be from SC and ST. So దీనికి ఆన్సర్ వచ్చేసి 2 and 3 are correct. సో దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఇది స్టాట్యుటరీ బాడీ, కాన్స్టిట్యూషనల్ కాదు. ఇది నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 కింద 1992 జనవరిలో సెటప్ అయింది. ఇది కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ సేఫ్ గార్డ్స్ ని రివ్యూ చేస్తుంది, గవర్నమెంట్ కి కూడా అడ్వైజ్ ఇస్తుంది. పాలసీ మ్యాటర్స్ లైక్ విమెన్ కి ఏదైతే పాలసీస్ ఉన్నాయో ఆ మ్యాటర్స్ లో గవర్నమెంట్ కి అడ్వైజ్ ఇస్తుంది. సో దీంట్లో మెంబర్స్ ఒక చైర్పర్సన్ అండ్ 5 మెంబర్స్ అండ్ ఒక మెంబర్ సెక్రటరీ, అందరూ నామినేటెడ్ బై ద గవర్నమెంట్. ఇంకా ఈ 5 మెంబర్స్ లో ఒక మెంబర్ ఎస్సీ అండ్ ఒక మెంబర్ ఎస్టీ ఉండాలి కంపల్సరీ. అండ్ దెన్ నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇది సెపరేట్ మినిస్ట్రీగా 30 జనవరి 2006 ఫామ్ అయింది. ఇంతకు ముందు ఇది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ లో ఉంటుండే. నెక్స్ట్, సెక్షువల్ హరాస్మెంట్ ఫర్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్. ఇదే పాష్ యాక్ట్ అంటారు, 2013. సో ఇది మన లాస్ట్ ప్రిలిమ్స్ లో కూడా వచ్చింది. సో అకార్డింగ్ టు ద యాక్ట్, ప్రతి ఎంప్లాయర్ మోర్ దెన్ 10 ఎంప్లాయీస్ ఉంటారు కదా, ప్రతి ఎంప్లాయర్ కి అతను ఖచ్చితంగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని ఫామ్ చేయాలి. అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ టు క్రియేట్ ఎ లోకల్ కమిటీ ఫర్ కంపెనీస్ లెస్ దెన్ 10 ఎంప్లాయీస్. 10 ఎంప్లాయర్స్ కన్నా లెస్ ఉంటే ఏ కంపెనీకైనా, సో డిస్ట్రిక్ట్ ఒక లోకల్ కమిటీని సెట్ చేస్తుంది. సో దాంట్లో వెళ్ళి కంప్లైంట్స్ చేయొచ్చు. సో రీసెంట్ గా సుప్రీం కోర్ట్ సీరియస్ అయింది స్టేట్స్ మీద, ఇంకా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అపాయింట్ చేయలేని. సో ఈ యాక్ట్ కింద స్టేట్స్ కి మ్యాండేటరీ, సెక్షన్ 5 ఆఫ్ ద యాక్ట్ కింద స్టేట్స్ ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ని అపాయింట్ చేయాలి. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్ జనవరిలో రిలేటెడ్ టు విమెన్, అందుకే చెప్తున్నాను. అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్, జెండర్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ. ఇది జనవరిలో జరిగిన దావోస్ లో లాంచ్ చేసినారు. టు బ్రింగ్ టుగెదర్ గ్లోబల్ గుడ్ ప్రాక్టీసెస్, నాలెడ్జ్ షేరింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ విమెన్స్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్ప్రైజ్. ఇది సపోర్టెడ్ బై బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏమో నెట్వర్క్ పార్ట్నర్, ఇన్వెస్ట్ ఇండియానేమో ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్. రీసెంట్ గా వీళ్ళు లోగో లాంచ్ చేసినారు దీనికి, అలయన్స్ కి, జస్ట్ లెటర్ ఈ. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, అకార్డింగ్ టు యుఎన్ మెటర్నల్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్స్ రిపోర్ట్ ట్రెండ్స్ ఇన్ మెటర్నిటీ మోర్టాలిటీ 2000 to 2020. ఫస్ట్ స్టేట్మెంట్, MMR of India decreased from 384 to 103. India's MMR decline is higher than global MMR decline. సో దీని ఆన్సర్ వచ్చేసి బోత్ స్టేట్మెంట్స్, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో యుఎన్ మెటర్నల్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్, MMEIG, ఈ గ్రూప్ గ్లోబల్ ఎస్టిమేట్స్ ప్రొవైడ్ చేస్తుంది MMR మీద. ఇది రీసెంట్ గా ట్రెండ్స్ ఇన్ మెటర్నల్ మోర్టాలిటీ 2000 to 2020 రిలీజ్ చేసింది. సో ఇండియాది మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ డిక్రీజ్ అయింది 384 నుంచి 103 వరకు. అండ్ ఇది గ్లోబల్ దానికన్నా ఇండియాది చాలా డిక్లైన్ అయింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎంత పర్సెంటేజ్ విమెన్ ఎమ్మెల్యేస్ గెలిచినారు కదా, అందులో ఎంత పర్సెంట్ విమెన్. సో ఈ పర్సెంట్ 2018 ఎలక్షన్ల కన్నా తక్కువనా ఎక్కువనా అని. సో దీని ఆన్సర్ వచ్చేసి 8% ఆర్ విమెన్ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేస్ లా. ఇది 2018 కంటే ఎక్కువనే. 2018 లా 5%, 6 మెంబర్స్, కానీ ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇంకొక స్టాటిస్టిక్స్ ఏంటంటే 72 మంది ఎమ్మెల్యేస్ ఇప్పుడు గెలిచిన వాళ్ళలో అట్లీస్ట్ డిగ్రీ ఉంది, కానీ 2018 లో 85 ఎమ్మెల్యేస్ ఉండే. సో డిగ్రీలో అప్పటిది ఎక్కువ ఉండే. అండ్ విమెన్ లో ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఇప్పుడు ఎక్కువ 10 విమెన్ ఉన్నారు, 8%.
సో నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్, సంబల్ అండ్ సమర్థ్య ఫర్ విమెన్ ఇవి ఏ స్కీమ్ కింద సబ్ స్కీమ్స్? సో ఆన్సర్ వచ్చేసి మిషన్ శక్తి కింద. సో ఈ మిషన్ శక్తి ఇది మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద ఏప్రిల్ 2022 నుంచి ఆపరేషనల్ అయింది, స్టార్ట్ అయింది. ఇది ఇంటిగ్రేటెడ్ విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. ఇందులో సబ్ స్కీమ్స్ సమర్థ్య, ఫస్ట్ సమర్థ్య చూద్దాం. ఇది ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్. దీని కింద ఇంకా పిఎం మాతృవందన యోజన కూడా ఉంది ఈ స్కీమ్స్ కింద, సమర్థ్య కింద. సంబాల్ ఏమో ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ విమెన్. ఇందులోనే 1-స్టాప్ సెంటర్స్ ఉంటాయి. ఇవి టు ప్రొవైడ్ సపోర్ట్ అండ్ అసిస్టెంట్ ఫర్ విమెన్ ఎఫెక్టెడ్ బై వైలెన్స్ అండ్ ఇన్ డిస్ట్రెస్. ఇది మెడికల్ ఎయిడ్, లీగల్ ఎయిడ్ అండ్ టెంపరరీ షెల్టర్ కూడా ఇస్తుంది, కానీ ఓన్లీ మాక్సిమం 5 days కి. ఇండియా మొత్తంలో 752 సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణలో 33, సేమ్ డిస్ట్రిక్ట్స్ లాగా. ఇంకా అదర్ స్కీమ్స్ ఇది సంబాల్ కిందనే బేటీ బచావో బేటీ పడావో, నారీ అదాలత్, ఉమెన్ హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి. నాకు 5th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ డైరెక్ట్లీ మెన్షన్స్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్? సో దీనికి స్ట్రైట్ అవే ఆన్సర్ బి, గోల్ 5. గోల్ 5 ఇందులో జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ గురించి ఉంటుంది. క్వశ్చన్ 6 ఇది డిసెబిలిటీ గురించి. సో డిసెబిలిటీ కమ్స్ అండర్ విచ్ లిస్ట్? సెంటర్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ అండ్ రిజర్వ్డ్. సో ఆన్సర్ వచ్చేసి స్టేట్ లిస్ట్. ఇది 7th షెడ్యూల్లో స్టేట్ లిస్ట్ లో ఉంటుంది, కానీ సెంటర్ కూడా ప్రొయాక్టివ్ గా దీనికి పాలసీస్, రూల్స్ కూడా చేస్తుంది. బట్ ఇది ఉన్నది మాత్రం స్టేట్ లిస్ట్ లో. అకార్డింగ్ టు రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ 2016, persons that is certified to have at least 40% of disabilities specified in the act are classed as. ఇది బెంచ్ మార్క్ డిసెబిలిటీస్. ఇది నెక్స్ట్ వచ్చే స్లైడ్ లో చూద్దాం దీని ఎక్స్ప్లెనేషన్. సో ఈ యాక్ట్ 2016 లో అయింది, కానీ ఎఫెక్ట్ మాత్రం 19th April 2017. సో ఈ యాక్ట్ కింద, పాత యాక్ట్ కింద 7 ఉంటుండే డిసెబిలిటీస్, కానీ ఈ యాక్ట్ వచ్చి 21 ఇంక్రీజ్ కి చేసింది. సో ప్రతి డిస్ట్రిక్ట్ లో స్పెషల్ కోర్ట్ ఉండాలి కేసెస్ హ్యాండిల్ చేయడానికి రిలేటెడ్ టు పర్సన్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్. Persons certified to have at least 40% of the disabilities in the act are benchmark disabilities. So December 3rd, International Day of Disabled Persons. So ఈ benchmark disabilities గురించి గుర్తుంచుకోండి. 40% benchmark disabilities. Which of these is the first state to create a separate department for disabled people in 2022? So answer వచ్చి మహారాష్ట్ర సెపరేట్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసింది 2022లో. సో ఐ థింక్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మేబీ జస్ట్ ఒక అవేర్నెస్, నాలెడ్జ్ ఉంటే బెటర్. ఆఫీస్ ఆఫ్ చీఫ్ కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ హ్యాస్. ఆన్సర్ దీనికి బి, a chief commissioner and 2 deputy chief commissioners. సో ఆఫీస్ ఆఫ్ చీఫ్ కమిషనర్ ఇది 1995 యాక్ట్ కింద సెటప్ అయింది. ఒక చీఫ్ కమిషనర్, 2 డిప్యూటీ చీఫ్ కమిషనర్స్ ఉంటారు. సో ఈ చీఫ్ కమిషనర్ స్టేట్ కమిషనర్స్ తోని కోఆర్డినేట్ చేయాలి. ఇంకొక కరెంట్ అఫైర్, ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ ఇది గోవాలో జరిగింది ఆన్ 8th January. ఇది 6 days ఫెస్టివల్. ఇంకా నెక్స్ట్, UN కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్. ఇది 13 December 2006 లో అడాప్ట్ అయింది. ఈ కన్వెన్షన్ 3 ఆబ్లిగేషన్స్ ఫోర్స్ చేస్తుంది ఈచ్ కంట్రీ మీద. అంటే ఇవి తప్పకుండా పాటించాలి ఎవరైతే ఈ కన్వెన్షన్స్ ని సైన్ చేసినారో. సో ఇండియా కూడా ఒక మెంబర్. ఫస్ట్ ది ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ కన్వెన్షన్. సెకండ్, హార్మనైజేషన్ ఆఫ్ కంట్రీ లాస్ విత్ కన్వెన్షన్. థర్డ్, ప్రిపరేషన్ ఆఫ్ ఎ కంట్రీ రిపోర్ట్. సో ఇండియా ఫస్ట్ కంట్రీ రిపోర్ట్ June 2015 లో ఇచ్చింది. సో అకార్డింగ్ టు ద రిపోర్ట్, మన దగ్గర ఉన్న హ్యాండిక్యాప్స్ లో ఫస్ట్ ఎక్కువ మంది మూవ్మెంట్, అంటే నడవలేని వాళ్ళు, వీల్ చైర్ వాళ్ళు 20.3%. సెకండ్ ప్లేస్ హియరింగ్ 18.9%. కొద్దిగా తక్కువలో సైట్, కనపడని వారు 18.8%. ఇంకా నెక్స్ట్ ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నమాట డిసేబుల్డ్ పీపుల్ కి. ఇది లాస్ట్ ప్రిలిమ్స్ లో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎట్లా క్వశ్చన్స్ వచ్చినాయి. సో పాజ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ వన్,
ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ఈస్ పబ్లిష్డ్ బై. సో ఈ రిపోర్ట్ వచ్చేసి యుఎన్ పాపులేషన్ ఫండ్ ఇంకా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ వీళ్ళిద్దరు కలిపి పబ్లిష్ చేశారు. అకార్డింగ్ టు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. సో ఈ యాక్ట్ కింద ఎవ్రీ సీనియర్ సిటిజన్ కి మెయింటెనెన్స్ మాక్సిమం మంత్లీ అలవెన్స్ ఎంత అంటే 10,000 per month. అది సీలింగ్ లిమిట్, దానికన్నా తక్కువ రావచ్చు, కానీ 10,000 ఇస్ ద లాస్ట్ లిమిట్ అన్నమాట. సో ఈ యాక్ట్ కింద సీనియర్ సిటిజన్ అంటే ఎవరైనా 60 years అబోవ్ అనేబుల్డ్ అంటే అతను మెయింటైన్ చేసుకోలేకుండా ఫైనాన్షియల్ గా ఉంటే అతను అప్లికేషన్ చేయొచ్చు అగైనెస్ట్ అతని చిల్డ్రన్ అయినా లేకపోతే అతని రిలేటివ్స్ అయినా. సో దీనికి ఒక అప్పర్ లిమిట్ ఉంది, మెయింటెనెన్స్ 10,000 rupees per month అనమాట. కానీ రీసెంట్ గా బిల్ తీసుకొచ్చినారు, అది ఈ అప్పర్ లిమిట్ తీసేస్తుంది, కానీ అది ఇంకా పాస్ కాలేదు. అది రాజ్యసభలో పార్లమెంటరీ కమిటీ దగ్గర ఉంది. సో ఇంకోటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్. సో ఇది నోడల్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది సీనియర్ సిటిజన్స్ మీద, ట్రాన్స్జెండర్స్ మీద అండ్ బెగ్గరీ ప్రివెన్షన్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ వీడియోకి ఇంతే గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే లేదా ఏమైనా నాకు చెప్పాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఈ ఓన్లీ 40 days ఉంది కదా ప్రిలిమ్స్ కి, ఇంకా దాని గురించి చేస్తాను. ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి, ఏది అవాయిడ్ చేయాలి, మాక్సిమం మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలి అట్లా. సో ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.